to talk about her experience watching the film. So ఇప్పుడు మా అందరితో పంచుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ నందిని రెడ్డి గారు ప్లీజ్. గుడ్ ఆఫ్టర్నూన్. ఈ సినిమా చూసే నైట్ ముందు నేను షూట్లో ఉన్నాను, చాలా లేట్ అయింది. కానీ నెక్స్ట్ డే డెకాయిట్ రిలీజ్ అవుతుందని తెలుసు. సినిమా చూడడానికి కారణాలు కొన్ని ఉన్నాయండి. ఒకటి, నా ఫ్రెండ్స్ సినిమా, సుప్రియ సినిమా, శేష్ సినిమా, మృణాల్ సినిమా. షనీల్ పరిచయం లేదు కానీ తన గురించి చాలా విన్నాను. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ వాజ్ నాకు ఫస్ట్ టీజర్ నచ్చింది. ఫస్ట్ టీజర్ వచ్చినప్పుడు జ్ఞాని గారు ఆ గుమ్ 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 అని ఇచ్చారు చూడండి, అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి నాకు ఇప్పటికి. సో ఐ రియాక్టెడ్ యాజ్ అన్ ఆడియన్స్. ఫస్ట్ రియాక్షన్ వాజ్ అరే ఈ సినిమా చూడాలి. ఆ తర్వాత ట్రైలర్ చూశాను. ట్రైలర్ చూసినప్పుడు వీళ్ళేదో వెరైటీ లవ్ స్టోరీ చెప్తున్నారు, ఏదో చేస్తున్నాడు మా శేష్ ఈసారి. ఎందుకంటే ప్రతిసారి శేష్ ఏదో చేస్తాడు. వాడు మన మీడియం పేస్ బాల్ వేస్తాడు అనుకుంటే స్పిన్ వేస్తాడు. సో ఇలాంటిది ఏదో చేస్తాడు. సో ఏం చేస్తాడు శేష్ అనే ఒక క్యూరియాసిటీ తోటి నాకు యాక్చువల్గా 4 o'clock బుక్ చేశాను అల్లు సినిమాస్లో, బెస్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కావాలని. కానీ ఇంకా పొద్దున్న లేచేసరికి తట్టుకోలేక స్వప్నకు ఫోన్ చేశాను, నీకు ఇంకో టికెట్ ఉంటే చెప్పు నేను వచ్చేస్తాను ఇప్పుడే అని. ఇందుకేనండి మన సినిమాలు చేసేది, ఆ ఎక్సైట్మెంట్ ఉండాలని, ఆడియన్స్గా ఆ ఎక్సైట్మెంట్ ఉండాలని. అండ్ ఎందుకంటే సినిమా చూస్తున్నప్పుడు నేను ఇలా ఉండను, నా ఏజ్ 5 years అయిపోతుంది. సినిమా చూస్తున్నప్పుడల్లా నేను చిన్నపిల్లనే. ఆ ఎక్సైట్మెంట్, ఆ కూర్చొని ఆ చీకట్లో ఏమవుతుందో టైటిల్స్ దగ్గర నుంచి చూడాలి. అండ్ ఐ లవ్ దట్. అండ్ మధ్యలో ఎక్కడో పాండమిక్ జరుగుతున్నప్పుడు అది మర్చిపోయాను నేను. మర్చిపోయిన తర్వాత లాస్ట్ నేను 3 years నుంచి పని కట్టుకొని థియేటర్కి వెళ్ళే సినిమాలు చూస్తున్నాను. అండ్ నాట్ ఓన్లీ తెలుగు ఫిల్మ్స్, మలయాళం సినిమా అయినా ఏ సినిమా అయినా థియేటర్లోనే చూస్తున్నాను. ఎందుకంటే అందుకే వచ్చాను నేను, ఆ సినిమాని ఆ తెరపై చూసి ప్రేమలో పడే వచ్చాను. అండ్ ఇట్ వాజ్ ద సేమ్ ఎక్సైట్మెంట్ అండ్ హై ఐ గాట్ వెన్ ఐ వెంట్ టు సీ డెకాయిట్. అండ్ సినిమా చూస్తున్నంతసేపు అసలు జస్ట్ గ్లూడ్ టు ద స్క్రీన్. వెదర్ ఇట్ వాజ్ ధనంజయ్స్ మ్యాజిక్ visuals on screen, whether it was the background score by Gyani, whether it was the performances by Sesh, by Mrinal, Papa, ఆ కథ జరిగే విధానం. అసలు నేను స్వప్న పక్కన కూర్చొని మాట్లాడుకునే టైం కూడా లేదు, చూస్తూనే ఉన్నాం, ఎంజాయ్ చేస్తున్నాం. ఇంటర్వెల్కి ఒక అద్భుతమైన హై వచ్చేసి వెంటనే సుప్రియకి మెసేజ్లు, కాల్స్. అండ్ సినిమా అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఎంత హ్యాపీ ఫీల్ అయినానంటే కార్ వేసుకొని సుప్రియ ఇంటికి వెళ్ళిపోయాను. అండ్ దట్ ఈస్ వాట్ సినిమా గివ్స్ అస్. ఇప్పుడు నేను చెప్పినందుకు మీరు సినిమా చూడక్కర్లేదు, ఎందుకంటే నేను 1 person. అలాగే ప్రతి రివ్యూర్ కూడా 1 person. మీరు ఎందుకు వెళ్ళి సినిమా చూస్తారు మీరు డిసైడ్ చేసుకోండి. అప్పుడు మనం హీరోస్ కోసం వెళ్ళేవాళ్ళం. ఇది నా ఫేవరెట్ హీరో, అరే నాకు టీజర్ నచ్చింది, ట్రైలర్ నచ్చింది, నాకు మృణాల్ అంటే ఇష్టం, ఇవన్నీ ఉన్నాయి సినిమాలో. సో మీరు టైం తీసుకొని మీరు వెళ్ళండి, 100% డిసప్పాయింట్ అవ్వరు. మళ్ళీ ప్రేమలో పడతారు. ఒక మంచి లవ్ స్టోరీ చూసినట్టు అంటే ఇంకెన్ని రకాల లవ్ స్టోరీలు ఉంటాయి. సో మై క్యూరియాసిటీ వాజ్ ఏం చేశాడు మళ్ళీ శేష్ ఈసారి లవ్ స్టోరీ తోటి. అండ్ షనీల్, వాట్ అ బ్రిలియంట్ డెబ్యూ, వాట్ అన్ అమేజింగ్ ఫిల్మ్ యూ హ్యావ్ డన్. ఐ మీన్ ఇట్స్ ప్యూర్ క్రాఫ్ట్ మ్యాన్, ప్యూర్ క్రాఫ్ట్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు యువర్ నెక్స్ట్ ఫిల్మ్. అండ్ సుప్రియ, యు ఆర్ అన్ అబ్సల్యూట్ డార్లింగ్. యు ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్స్ ఐ నో. అండ్ యూఆర్ అన్ అమేజింగ్ ప్రొడ్యూసర్. అండ్ ఈ టీం అంతా మాట్లాడుతుంటే ఎంత ప్రేమతోటి సినిమా చేశారనేది నిజంగా ద జర్నీ మస్ట్ హ్యావ్ బీన్ సో బ్యూటిఫుల్. నాకు నిజంగా ఐఎమ్ ఫీలింగ్ లిటిల్ జెలస్. బట్ ఇట్స్ అమేజింగ్ వాట్ యూ గైజ్ హ్యావ్ డన్, ద కైండ్ ఆఫ్ టీమ్ దట్ యూ ఆల్ హ్యావ్ పిక్డ్, యంగ్ డిఓపి, దెన్ మ్యూజిక్, ఎవ్రీథింగ్, ఎవ్రీ టెక్నీషియన్. పీకే గారు ఎంత అద్భుతంగా ఎడిట్ చేశారండి. ఎంత ఛాలెంజింగ్ సినిమా ఇది ఎడిట్ చేయడానికి, I can only imagine. And coming to పాప ఎంత చాలా బాగా చేసింది, చాలా క్యూట్గా చేసింది. అండ్ కమింగ్ టు మృణాల్, నువ్వు తెలుగు అమ్మాయి అమ్మ, తెలుగు ఆడియన్సెస్ లవ్ యూ. అండ్ ఐ థింక్ యూ ఆల్వేస్ మేక్ ది స్క్రీన్ కమ్ అలైవ్. అసలు శేషు, ఐ థాట్ హీ వాజ్ బీయింగ్ నైస్ టు యూ,
షీఈస్ ద హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద ఫిల్మ్ అని చెప్తున్నప్పుడు కాదు, నిజం చెప్పాడు. హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద ఫిల్మ్ నువ్వే. అసలు ఇంకెవరు ఆ క్యారెక్టర్ పోర్ట్రే చేయలేరు. మృణాల్, యువ్ డన్ అన్ అమేజింగ్ జాబ్. సీతారామం తర్వాత మళ్ళీ ఏం చేస్తుందా అనేది వచ్చింది. మళ్ళీ హాయ్ నాన్న చేసావు, మళ్ళీ ఈ సినిమా చేసావు. ఎవ్రీ స్టెప్ యు ఆర్ గోయింగ్ హయ్యర్ అండ్ హయ్యర్. సో నువ్వు ఇంకా మా తెలుగు హీరోయిన్వి అంతే, మా తెలుగు అమ్మాయివి. అండ్ శేష్ బడి, శేష్ గురించి చెప్పాలంటే ఎప్పుడు కొంచెం ఎమోషనల్ అవుతాను. బట్ యు డిడ్ మ్యాజిక్ బడి. అంటే ఒక యాక్టర్గా ఒక భారం మోయటం వేరు, ఒక రైటర్గా కూడా చెయ్యాలి. అండ్ హెల్పింగ్ క్రాఫ్ట్ దట్ హోల్ విజన్. ఐ కెన్ ఓన్లీ ఇమాజిన్ హౌ మచ్ వెయిట్ యు ఆర్ క్యారింగ్. అండ్ యూ డిడ్ అన్ అమేజింగ్ జాబ్ మై ఫ్రెండ్. సో ప్రౌడ్ ఆఫ్ యూ, సో ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ ప్రతిసారి అంటే ఈజీ రౌట్ ఉంటుందండి. ఒక సక్సెస్ వచ్చాక ఓ 4-5 సినిమాలు సైన్ చేసేసి ఏదో ఒకటి చేసేసుకోవచ్చు. కానీ హీ ఆల్వేస్ చూజెస్ ద డిఫికల్ట్ రౌట్. ఎప్పుడు ఈ ఆడియన్స్ ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ ఇక్కడ ఉంది, ఇంకేం చేయాలి కొత్తగా అని ఆలోచిస్తాడు. థ్యాంక్ యూ ఫర్ దాట్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హూ యూ ఆర్. అండ్ సుప్రియా, more to come from you. More to come from you. And congratulations on this amazing, amazing blockbuster. It's a film we should all be proud of. Thank you. సూపర్బ్ నందిని రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్లీ మీ స్పీచ్లో ఆడియన్స్గా మమ్మల్ని మేము చూసుకున్నాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నౌ